హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, జగన్ గారి పైన దాడి జరగడం చూస్తున్నాం రాయితో అని చెప్పేసి. సో ఇప్పుడు దాని విజువల్స్, ఆ ఫొటోస్ అన్ని కూడా తెగ వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఈ దాడి కొత్తదేం కాదు, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కంటే అంతకుముందు కోడికత్తి సీన్ ఇటువంటివన్నీ జరిగాయి. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు, కోడికత్తి జగన్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి సంథింగ్ చేశారు. అంటే ఎందుకు ఈ విధంగా ఎలక్షన్స్ ముందు జగన్ గారి పైన జరుగుతున్నాయని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇది ఆయనే చేసుకుంటున్నారా లేకుంటే వేరే వాళ్ళు చేస్తున్నారా అంటున్నారు. మీ ఒపీనియన్ మేడం వీటిపైన? మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సింపతి క్రియేషన్ అనేది కంపల్సరీ ఆయనకి అలవాటైపోయింది. సో ఆయన ఏమీ చేయకుండా కూడా సింపతి అనేది తెచ్చుకోవాలి. అంటే ప్రజలకు ఏదైనా పని చేసి వాళ్ళలో డెవలప్ చేసి అలాంటివి చేసి సింపతి క్రియేట్ చేసుకోవటం వేరు. కానీ ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే ఏమీ చేయడం. అదే షర్మిల గారు చెప్పినట్టు కుంభకర్ణులాగా 4.5 సంవత్సరం అలా నిద్రపోయినా 6 నెలల క్రితం నిద్ర లేసినప్పుడు దగ్గర నుంచి ఈ ప్రజల్లోకి అంటే మన ఆయనలో ఉన్న మైనస్లన్నీ కవర్ అయిపోవాలి, అసలు ఏం కనబడకూడదు. సో ఇప్పుడు నాకు సింపతి కావాలి, సో దానికోసం ఏం చేయాలి అని చెప్పి ఆ ప్లానింగే కోడికత్తిది కానివ్వండి, వివేకానంద రెడ్డి గారి చనిపోవటమే కానివ్వండి, ఆ టైంలో ఆయనది కూడా అపోజిషన్ పార్టీ మీద నెట్టడమే కానివ్వండి, కోడికత్తి సీనియర్ కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఆయన చేయించారని చెప్పారన్నారు. తర్వాత వివేకానంద రెడ్డి హత్య కూడా అదే చెప్పారు. కానీ వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపుకొని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాకుండా కాపాడుతూ వచ్చేదే జగన్మోహన్ రెడ్డి. సో ఈ గత కొద్ది రోజులుగా మనం ఒకటి గమనిస్తుంటే షర్మిల గారు అగ్రెసివ్గా వెళ్తూ కడప జిల్లాలో వీళ్ళ విషయాలన్నీ బయట పెడుతున్నారు. సో వీళ్ళ కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్లే కానివ్వండి, ఇవన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి కదా. సో దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనే కానివ్వండి జగన్మోహన్ రెడ్డిది. సో కుట్రపూరిత ఆలోచనే కానివ్వండి. దీనికి అన్నిటికీ నిన్న విమలమ్మ గారు నిన్న ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు, విమలారెడ్డి గారు. సో ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ స్టైల్లో ఆవిడ ఏదో చెప్పింది. సరే ఆవిడ వెనకాలే చాలా గోతులు ఉన్నాయనేది ఆమెకు తెలియట్లేదేమో, దాన్ని చూసుకొని మళ్ళీ మాట్లాడటం ఆవిడ బెటర్. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, సో నా మీద సింపతి రావాలి, సో నేను ఏం చేయాలి అనే ఒక ఆలోచనే కానివ్వండి. ఆయనకి ఎప్పుడూ చేసే రొటీన్ పని. కానీ ఇంకా ఉందండి, ఇంకో 4 రోజుల్లో ఉంది, ఎవరిని చంపుతాడో తెలియదు. సో అదో పెద్ద ప్రాబ్లం. అంటే కుటుంబ సభ్యులే, ఎందుకంటే ప్రతిసారి ఆయన కుటుంబ సభ్యులు సెంటిమెంట్గా చూసుకున్న కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడంతా కూడా ఆయన మళ్ళీ సీఎం అవుతున్నాడు కాబట్టి సో నెక్స్ట్ ఎవరిని ఇచ్చేస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే చంపేసి మళ్ళీ అపోజిషన్ పార్టీ అని చెప్పి నెట్టి సో మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఆయన గెలవటమే కానీ సింపతి దీన్ని క్రియేట్ చేయడం అనేది ఆయన సర్వసాధారణంగా చేసుకొస్తున్నాడు. ఇప్పుడు మనకు అక్కడ చూస్తే కూడా అంత ప్రీప్లాన్డ్ స్కెచ్ చేసినట్టే కనపడుతుంది మొత్తం ఆయన. సో ఎక్కడ కూడా ఆయన మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసినట్టే ఎక్కడ కూడా ఇంత కూడా డౌట్ కూడా కానీ ఎవరికి కానీ ఇన్వెస్టిగేషన్ అట్లాంటిదే కానీ జరుగుంటే ఏం పోలీసులు నిద్రపోతున్నారా? డీజీపీ నిద్రపోతున్నాడా? ఈ పాటికే కనిపెట్టేవాడు కదా, అపోజిషన్ ఏంటి ఈ పార్టీ పట్టుకునేవాళ్ళు కదా. సో ఇప్పటి వరకు ఎవరు దొరకలేదు, ఎవరు ఇది కాలేదు అని అంటే కారణం ఏంటి? ఖచ్చితంగా అది వాళ్ళ ఇదే స్కెచ్. సో కొట్టేసి వెళ్ళిపోయారన్న రేంజ్లో ఇప్పుడు చెప్తుంటారు. సో కొట్టేసి వెళ్ళిపోయారన్నప్పుడు డీజీపీ వైఫల్యం కదా, రాజీనామా చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆ విధంగా ఆయన ఆలోచించట్లేదు? వైఫల్యాలు పెట్టుకున్న డీజీపీని పెట్టుకొని ఏం నడిపిద్దాం అనుకుంటున్నాడు? అంటే ఇంకా ఎవరిని చంపాలో అప్పుడు వరకు ఆ డీజీపీ హెల్ప్ కూడా అవసరమన్నా? ఈ లోపల ఎంతమందిని చచ్చిపోతారో తెలియదు. ఈ కుటుంబ సభ్యుల్లోనే జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కూడా ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆ రాజకీయ దాహం అనేది మనకు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. సో ప్రతిసారి ఆయన ఎలక్షన్ బిఫోర్ కుటుంబ సభ్యుల్ని చంపడమే కానివ్వండి, ఆయన మీద ఆయన ఘాట్లు పెట్టుకోవటమే కానివ్వండి, ఇవన్నీ మనం చూసాం. సినిమాల్లో జరిగేటట్టే చేస్తాడు, ఇంకెక్కడ ఇంచు కూడా తేడా రాదు, అంత సినిమా స్క్రిప్ట్ లాగానే ఉంటాయి. ఆ విధంగానే చేస్తున్నాడు. అది అపోజిషన్ పార్టీ మీద నెట్టడమే కానివ్వండి, ఇది ఆయనకు ఒక రొటీన్ లాగా అయిపోయింది. ఓకే మేడం, అప్పుడు కోడికత్తి జరిగినప్పుడు ఆయన పైన సింపతి వచ్చింది, ఎలక్షన్స్లో గెలవడానికి యూజ్ అయింది. వివేక హత్య కేసు అప్పుడు కూడా అయింది. మరి ఇప్పుడు కూడా సింపతి వస్తుంది, ఇది కూడా వర్కౌట్ అవుతుందా? మీ ఒపీనియన్ మేడం? ఇది అంటే ఫస్ట్ టైం నమ్ముతారు, రెండోసారి నమ్మరు కదా. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కోడికత్తి సీనుని పాపం ఏమీ చేయని అమాయకుని తీసుకెళ్ళి అని వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపారు, అది ఎవరు చంపారు, ఎవరు చేశారు అనేది కూడా తెలుస్తుంది.
సో వాళ్ళ కుటుంబ సభ్యులే కొంతమంది బయట వచ్చి కూడా చెప్తున్నారు. ఇప్పుడు షర్మిల గారే కానీ, సునీత గారే కానీ వాళ్ళే బయట చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా నిన్న అంత సినిమాటిక్ లాగా భారతిరెడ్డి గారు వెళ్ళి ఎదురుగా చెయ్యి ఊపటం, ఆయన బస్సులో ఆయన యాత్ర చేస్తుంటే అంటే ఏదో ఒక ఫిలిం లాగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ చెయ్యి ఊపుకుంటా, హీరో వస్తున్నాడు హీరోయిన్ చెయ్యి ఊపుతున్నట్టు, ఈ లోపల ఎవడో విలన్ రాయేసాడు అన్నట్టు, దాన్ని మళ్ళా అపోజిషన్ మీద నెట్టదాం అన్నట్టు. ఇవంతా ఏంటి అసలు? ఒక రాష్ట్ర సీఎం లాగా ఉందా ఇదేమన్నా? ఒక చూడటానికి ఒక స్టోరీ లాగా క్రియేషన్ చేస్తున్నారు. సో రేపొద్దున ఇంకెవరిని చంపుతారో తెలియదు. ఈ చాలా దారుణంగా అనిపిస్తుంది. ఆంధ్ర పరిస్థితి తలుచుకుంటే ఈ ఎలక్షన్ లోపల ఎవరిని చంపేస్తాడో, ఇంకెంతమంది పార్టీ సింపతి పర్లే అవ్వచ్చు, నాయకులే అవ్వచ్చు, కుటుంబ సభ్యులే అవ్వచ్చు, వీళ్ళని అందరినీ కూడా వాళ్ళే చంపేసేసుకొని అపోజిషన్ పార్టీ మీద నెట్టి ఓట్లు సింపతి స్టార్ట్ అవుతుంది. సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు కదా, ఆయన చేసినప్పుడు ఇంకా మిగతా క్యాడర్ కూడా తయారైపోద్ది ఇట్లాంటి సింపతి ఓట్లకు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇదంతా స్కెచ్ చేయటమే కానివ్వండి, నిన్నంతా స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని జరిగిందనేది మనకు అక్కడ పక్కా కనపడుతుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే దాడి జరిగిన తర్వాత వైసీపీ నేతలు అంతా కూడా సజ్జల గారు, రోజా గారు, కొడాలి నాని వీళ్ళంతా కూడా మీటింగ్లు పెట్టి ఇదంతా చంద్రబాబు గారు కుట్ర, చంద్రబాబు గారు జయించారని చెప్పేసి నమ్మించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రాయితో కొట్టిస్తే చచ్చిపోతాడు అనుకున్నారా? ఏంటండి అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు ఎన్ఎస్సి వాళ్ళు ఏమయ్యారు? ఆయన సెక్యూరిటీ ఏమైంది? ఒక సెక్యూరిటీ పర్సన్స్ ఒక్కళ్ళు ఉన్నారు అక్కడ పక్కన. అసలు కరెంట్ ఎట్లా ఆఫ్ అవుద్ది? ఒక సీఎం వస్తున్నాడంటే కరెంటు పోద్దా? అన్ని మైనస్లు, అన్ని తప్పులు వాళ్ళ వైపే ఉన్నాయి. అక్కడ ఎక్కడా కూడా వాళ్ళ వైపు ఒక్కటి కూడా వాళ్ళు చెప్పిన జెన్యూన్ పాయింట్ ఒక్కటి లేదు అక్కడ. సో కరెంటు లేదు, కరెంటు పోయింది, సరే దెబ్బ తగిలినాక ఆయన కిందకి వెళ్ళిపోవాలి అంటే నెక్స్ట్ మళ్ళీ ఏం అటాక్ అవుతుందో అనే ఒక భయం అనేది ఉండాలి. నిజంగా అయితే ఎవరైనా బయట అటాక్ చేసినప్పుడు అయితే ఆ భయం అనేది ఉంటుంది. వాళ్ళే చేయించుకున్నారట, ఒక రాయి అయిపోయింది తుడిచేసుకున్నాం, మళ్ళీ ప్రజల ముందు నిలబడుతున్నాం, ఇలా ఆలోచిస్తారు. కానీ సో ఆయనకి వెంటనే బస్సులోకి వెళ్ళి ఉండాలి, అక్కడ నుంచి ఎక్కడైనా సురక్షితమైన ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఉండాలి, అక్కడ మొత్తం క్రౌడ్ అంతా పంపించేసి ఉండాలి. అలాంటిది ఏమీ జరగలేదు కదా, ఏ హడావిడి లేదు కదా. మళ్ళీ తర్వాత వెళ్ళిపోయి అంటే ముందు హాస్పిటల్కి కూడా వద్దనుకున్నాడు, తర్వాత వెళ్తే 3 కుట్లు పడ్డాయి అంటవేంటి? 3 కుట్లు ఎందుకు పడతాయి? ఆడేమన్నా పెద్ద గాయంగా పెద్ద అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగినప్పుడు ఇంతంత రాళ్లతో చేశారు, కానీ ఇక్కడ అట్లాంటిది కూడా కాదు కదా. సో వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ కూడా ఓపెన్ చేశారు, ఇక్కడ ఏమీ లేదు కదా. ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్లని అపోజిషన్ పార్టీ మీద నెట్టి సింపతి ఓట్లకి ప్రజలేమి ఇంకా నమ్ముతారనుకొని మూఢనమ్మకాలు ఇట్లాంటి పిచ్చి డెసిషన్స్ ఇంకొకసారి చేస్తే ఇంకా అస్సలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే నమ్మట్లేదు, ఇంకా కూడా అసలు నమ్మరు. నీ కుటుంబ సభ్యులు నువ్వు చంపుకున్నా కూడా అది నీకు నష్టమే కానీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఇంకా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.